తెలంగాణ వెబ్‌సైట్ 2026 సంబంధించిన ఇంజినీరింగ్ స్ట్రీమ్ కౌన్సెలింగ్ ఫేజ్ 3 గురించి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఫైనల్ ఫేజ్ అంటాం దీన్నే. ఈ ఫైనల్ ఫేజ్‌కి ఎవరు ఎలిజిబుల్ అండ్ ఫైనల్ ఫేజ్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అని చెప్పి మనమైతే క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో, వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్ ఐడియా అనేది వస్తది. తెలంగాణ వెబ్‌సైట్ 2026 సంబంధించిన ఫేజ్ 3 గురించి. సో, వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఎట్లాంటి అప్డేట్ వచ్చిన వీడియోస్ చేసుకున్నాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఫేజ్ 3 సో, మనకు ఫేజ్ 3 కౌన్సెలింగ్ అనేది ఫేజ్ 3 ఆర్ ఫైనల్ ఫేజ్ అంటాం. సో, ఫైనల్ ఫేజ్‌కి సంబంధించిన కౌన్సెలింగ్ అనేది 31 జూలై 2026 రోజు నుండి స్టార్ట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. 31 రోజు మనకు స్లాట్ బుకింగ్ అయితే ఉంటది. సో, ఎవరైతే ప్రీవియస్‌గా ఫేజ్ 1 లోపల స్లాట్ బుకింగ్ చేసుకోరో, లేకపోతే ఫేజ్ 2 లోపల స్లాట్ బుకింగ్ చేసుకోరో, వాళ్ళు ఫైనల్ ఫేజ్ లోపల స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కైతే అటెండ్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. సో, మనకి ఒకటే రోజు ఉంటది స్లాట్ బుకింగు. ఒకటే రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటది. సో, మీరు ఫేజ్ 1లా, ఫేజ్ 2లా ఒకవేళ స్లాట్ బుకింగ్ చేసుకోకపోయినా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోకపోయినా మీరు ఫైనల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయాలంటే ఈ స్లాట్ బుకింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మ్యాండేటరీ అన్నట్టు. స్లాట్ బుకింగ్ చేసుకోవాలి 31 ఆగస్ట్ రోజు. 31 జులై రోజు స్లాట్ బుకింగ్ ఉంటది. 1 ఆగస్ట్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటది. తర్వాత మనకు ఒక 2 రోజుల టైం అయితే ఇచ్చిరన్నట్టు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి. ఓకేనా. సో, 1 ఆగస్ట్ రోజు అండ్ దాంతో పాటుగా 2 ఆగస్ట్ రోజు మనమైతే వెబ్ ఆప్షన్‌లు అయితే పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, ఈ వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి మనకు 2 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఇచ్చిరన్నట్టు. సో, ఎవరైతే ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా. సో, ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి మనం మాట్లాడుకుంటే, ఎవరికైతే ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 లోపల సీట్ వచ్చి జాయిన్ అయితారో వాళ్ళు మాత్రమే ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అయితారు. ఓకేనా. సో, ఒకవేళ మీరు ఫేజ్ 1 లోపల సీటొచ్చి, లేకపోతే ఫేజ్ 2 లోపల సీటొచ్చి, మీరు ఫిజికల్ రిపోర్టింగ్ చేయలేదనుకో, మీరు ఫైనల్ ఫేజ్‌కి ఎలిజిబుల్ కాదు. ఓకేనా. యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫైనల్ ఫేజ్ ఇఫ్ యూ గాట్ సీట్ ఇన్ ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 అండ్ యూ డిడ్ంట్ సెల్ఫ్ రిపోర్ట్. సో, ఒకవేళ మీరు ఫేజ్ 1లో, ఫేజ్ 2లో సీటొచ్చి రిపోర్టింగ్ అనేది కంప్లీట్ చేయలేదు సెల్ఫ్ రిపోర్టింగ్. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయకపోయినా, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా, ఆఫ్‌లైన్ లోపల మీ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి మీరు ఫిజికల్ రిపోర్టింగ్ చేయకపోయినా కూడా ఫేజ్ 1, ఫేజ్ 2 కాలేజ్ లోపల ఓకేనా. ఫేజ్ 1 కాలేజ్ కావచ్చు, అది ఫేజ్ 2 కాలేజ్ కావచ్చు. సో, రిపోర్టింగ్ చేయకపోతే మాత్రం యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫైనల్ ఫేజ్. మీరు ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ కాదు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మీకు ఫేజ్ 1లో, ఫేజ్ 2లో సీట్లు రాకపోయినా మీరు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చన్నట్టు. ఓకేనా. సీటొచ్చి జాయిన్ అయ్యి బెటర్ కాలేజ్‌కి ట్రై చేద్దాం అనుకున్న వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఓకేనా. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రీవియస్‌గా కంప్లీట్ కాకపోయినా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని ఫైనల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 లోపల మీరు జాయిన్ అయితే ఫైనల్ ఫేజ్‌కి ఎలిజిబుల్ అయితారు. ఓకేనా. సో, ఎవరు ఎలిజిబుల్ అంటే ఆల్రెడీ ఎవరైతే జాయిన్ అయినోళ్ళు ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అయితారు. ఎవరికైతే సీట్లు రావో ఓకేనా. ఫేజ్ 1 లోపల, ఫేజ్ 2 లోపల సీట్లు రాదో వాళ్ళు ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా. అండ్ ఇంకా ఇప్పటివరకు ఎవరు కూడా ఫేజ్ 1లో, ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయరో వాళ్ళు ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా. పార్టిసిపేట్ చేయనోళ్ళు ఇప్పటివరకు నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కాలేదు. ఫైనల్ ఫేజ్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అయితా అంటే వాళ్ళు ఎలిజిబుల్ అయితారు. సో, నేను వెబ్ ఆప్షన్‌లే పెట్టలేదు ఫేజ్ 1లో, ఫేజ్ 2లా ఓకేనా. కానీ నా సర్టిఫికేట్స్ వెరిఫై అయినాయి అన్నోళ్ళు కూడా ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా. సో, ఇది ఎలిజిబిలిటీ. సో, మనకిది ఫైనల్ ఫేజ్ కాబట్టి ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయరి సీట్ రావడానికి. సో, ఫర్దర్‌గా మనకి ఏ అప్డేట్ ఉన్నా మనం మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ లోపల వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. సో దట్ మీరు అప్డేట్స్ అనేది మిస్ అవ్వరు. ఓకేనా. సో, ఒకవేళ మీకు ఫేజ్ 1లో గానీ, లేకపోతే ఫేజ్ 2లో గానీ సీటొచ్చి మీరు ఫైనల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే నా సైడ్‌కెళ్ళి అడ్వైజ్ ఏందంటే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రెష్ ఇవ్వాల్సి ఉంటదన్నట్టు ఫైనల్ ఫేజ్ లోపల. ఓకేనా. పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే ఫ్రెష్‌గా ఇవ్వాల్సి ఉంటది. ప్రీవియస్‌గా ఫేజ్ 1లో వచ్చిన సీటో, లేకపోతే ఫేజ్ 2లో వచ్చిన సీటో ఓకే అనుకుంటే మీరు ఫీ పేమెంట్ చేసిర్రు కదా ఆల్రెడీ. సో, మళ్ళీ మీరు ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టాల్సిన అవసరం అయితే లేదన్నట్టు. ఓకేనా. సో, ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ అలాట్‌మెంట్ అయింది బ్రో. నాకు ఫేజ్ 2లో సీట్ అలాట్‌మెంట్ అయిపోయింది. నాకు ఆ కాలేజ్ ఓకే. ఆ కాలేజ్ తోటి నాకు హ్యాపీనే ఉంది. నేను మళ్ళీ ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్‌లు ఇవ్వాలనుకోవట్లేదు అనుకుంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఒకవేళ మీరు ఫైనల్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఫ్రెష్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, నాకు ఫేజ్ 1లో సీట్ వచ్చింది. ఫేజ్ 2లో సీట్ వచ్చింది. నేను జాయిన్ కాలేదు అంటే మీరు ఫైనల్ ఫేజ్‌కి ఎలిజిబుల్ కాదు. జాయిన్ కాకపోతే
మీరు ఫైనల్ ఫేజ్‌కి ఎలిజిబుల్ కాదు. ఓకేనా. జాయిన్ అయినప్పుడు మాత్రమే ఫైనల్ ఫేజ్‌కి ఎలిజిబుల్ అయితారు. ఓకేనా. అండ్ ఇంకొక విషయం ఏంది కదా అంటే క్యాన్సెల్ చేసుకున్నోళ్ళు ఉంటారన్నట్టు. ఫేజ్ 1లో, ఫేజ్ 2లో సీట్ వచ్చి క్యాన్సెల్ చేసుకున్నోళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కూడా ఫైనల్ ఫేజ్‌కి ఎలిజిబుల్ కాదన్నట్టు. ఓకేనా. సో, మీరు ఫ్రెష్ వెబ్ ఆప్షన్స్ అనేది ఇయ్యాల్సి ఉంటది. ఇఫ్ యూ వాంట్ టు గెట్ సీట్ ఇన్ ఫైనల్ ఫేజ్. ఓకేనా. సో, మీరు ఫేజ్ 1లో, ఫేజ్ 2లో సీట్ వచ్చి జాయిన్ అయ్యిర్రు. ఫైనల్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఫ్రెష్‌గా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. ఫ్రెష్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే మనకు ఏందంటే కన్సిడరేషన్‌కి తీసుకోవడం అయితే జరుగుతది. ఆల్రెడీ నేను ప్రీవియస్‌గా ఫేజ్ 1లో ఇచ్చిన వెబ్ ఆప్షన్‌లు, ఫేజ్ 2లో ఇచ్చిన వెబ్ ఆప్షన్‌లు అంటే అట్లా ఉండదన్నట్టు. మనకు ఫ్రెష్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఏవైతే ప్రీవియస్‌గా ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ఉంటాయో అవి కన్సిడరేషన్‌కి తీసుకోరు. ఫైనల్ ఫేజ్‌లో ఫ్రెష్‌గా మనం 1 ఆగస్ట్ రోజు, 2 ఆగస్ట్ రోజు మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటది. ఓకేనా. సో, బేస్డ్ ఆన్ దట్ వెబ్ ఆప్షన్స్ మనకు సీట్ అలాట్‌మెంట్ చేయడం అయితే జరుగుతది. సో, ప్రీవియస్‌గా వచ్చిన సీట్ అనేది బాలేదు అన్నప్పుడు మాత్రమే ఫైనల్ ఫేజ్ లోపల మంచి కాలేజ్ కోసం, మంచి బ్రాంచ్ కోసం ట్రై చేస్తా అనుకున్నప్పుడు మాత్రమే సో, వచ్చిన కాలేజ్ కంటే బెటర్ కాలేజ్ లోపల వెబ్ ఆప్షన్‌లు ఇద్దాం అనుకున్నప్పుడు మాత్రమే ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే మళ్ళీ మనం కావాలనుకున్నా కూడా ఏదైతే ప్రీవియస్ సీట్ ఉంటదో ఓకేనా. ఒకవేళ మీకు ఫైనల్ ఫేజ్ లోపల సీట్ అలాట్‌మెంట్ అయిందనుకో ఓకేనా. ఫైనల్ ఫేజ్ లోపల మీకు సీట్ అలాట్‌మెంట్ అయితే ప్రీవియస్ ఏదైతే ఫేజ్ 1 అలాటెడ్ సీట్ ఉంటదో, లేకపోతే ఫేజ్ 2 అలాటెడ్ సీట్ ఉంటది కదా! మీకు ఫైనల్ ఫేజ్‌లో సీట్ అలాట్‌మెంట్ అవ్వగానే ఈ సీట్‌లనేవి క్యాన్సెల్ అయిపోతాయి. ప్రీవియస్ అలాటెడ్ ఫేజ్ 1 సీట్ కావచ్చు, ఫేజ్ 2 సీట్ కావచ్చు. ఏ సీట్ ఉంటే అది క్యాన్సెల్ అయిపోతది. అండ్ అది వేరే వాళ్ళకి కూడా ఇచ్చేస్తారన్నట్టు. ఓకేనా. సో, వేరే వాళ్ళకి కూడా ఇచ్చేస్తారు కాబట్టి ఏందంటే మనకు తర్వాత ఇబ్బందయితది. కాబట్టి ఫైనల్ ఫేజ్ లోపల మీరు వెబ్ ఆప్షన్‌లు ఇద్దామనుకుంటే నచ్చిన కాలేజెస్, నచ్చిన బ్రాంచెస్ మాత్రమే ఇవ్వండి. మరి మేము సర్టిఫికేట్‌లు ఇచ్చినాం కదా! ఫైనల్ ఫేజ్ లోపల మాకిస్తారా అంటే, మీకు ఫేజ్ 1లో సీటొచ్చి జాయిన్ అయినా, ఫేజ్ 2లో సీటొచ్చి జాయిన్ అయినా, ఫైనల్ ఫేజ్ లోపల సీట్ అలాట్‌మెంట్ అయితే మాత్రం డెఫినెట్‌గా మీ సర్టిఫికేట్స్ అనేది మీకు ఇస్తరు. ఎందుకు అనంటే మనకు ఆల్రెడీ ఏదైతే టీజీసీహెచ్‌ఈ నుండే సీట్ అలాట్‌మెంట్ అయింది కాబట్టి, తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నుండి మనకు సీట్ అలాట్‌మెంట్ అయింది కాబట్టి, ఫైనల్ ఫేజ్ లోపల సీట్ అలాట్‌మెంట్ అయితే మీకు డెఫినెట్‌గా మీ సర్టిఫికేట్స్ అనేది ఇస్తరు. ఓకేనా. సర్టిఫికేట్స్ అనేది పక్కాగా ఇస్తరు. దాని గురించి మీరు టెన్షన్ తీసుకోకుర్రి. అండ్ ఏదైతే ఫీ ఉందో ఓకేనా. ఫీ అనేది ఆటోమేటిక్‌గా ఫైనల్ ఫేజ్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోతది. సో, యాస్ వి డిస్కస్డ్ ఎర్లియర్ సో, మనకు ఒకవేళ ఎక్కువ ఫీ ఉందనుకో మనం కట్టాల్సి ఉంటది. ప్రీవియస్ ఫీ కంటే ఎక్కువ ఫీ ఉంటే కట్టాలే. ప్రీవియస్ ఫీ కన్నా తక్కువ ఫీ ఉందనుకో ఓకేనా మనకు రిఫండ్ అయిపోతాయి. సో, ఇది మనకు ఫైనల్ ఫేజ్‌కి సంబంధించి ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే మాత్రం పార్టిసిపేట్ చేయండి. కానీ లిమిటెడ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. అండ్ మంచి కాలేజ్ లోపల సీట్ రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫైనల్ ఫేజ్‌లో సీట్ వస్తే ప్రీవియస్ సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. సర్టిఫికేట్స్ ఇస్తారు. దాని గురించి ఏం టెన్షన్ తీసుకోకుర్రి. చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటది. సర్టిఫికేట్స్ ఇస్తారా బ్రో అని చెప్పి. ఇస్తారు. ఎందుకంటే మీకు ఒకవేళ ఫైనల్ ఫేజ్‌లో సీట్ వస్తే ఈ ప్రీవియస్ సీట్ క్యాన్సెల్ అయితది కదా! క్యాన్సెల్ అవ్వడంతో పాటు ఈ ప్రీవియస్ సీట్ ఏదైతే ఉందో ఫేజ్ 1 సీటో, ఫేజ్ 2 సీటో వేరే వాళ్ళకి కూడా ఇచ్చేస్తారు. ఓకేనా. సో, కాబట్టి ఏందంటే మనకు వేకెన్సీ ఉన్నా లేకపోయినా సీట్ వస్తదా? రాదా? అని ఐడియా లేకపోయినా కూడా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఫైనల్ ఫేజ్ లోపల మంచి కాలేజ్‌కి మంచి బ్రాంచ్‌కి ఒకవేళ సీట్ అలాట్‌మెంట్ అయితే మాత్రం డెఫినిట్‌గా ఆ కాలేజ్‌లో జాయిన్ అవ్వాల్సి వస్తదన్నట్టు. ఓకేనా. ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్స్ తర్వాత ఎట్లాంటి డ్రాప్ అవుట్స్, క్యాన్సెలేషన్స్ అనేది ఉండయన్నట్టు. ఓకేనా. క్యాన్సెలేషన్ గాని, డ్రాప్ అవుట్ గాని ఫైనల్ ఫేజ్ తర్వాత ఉండదు. అది మీరు గుర్తుపెట్టుకొని ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఓకేనా. ఫైనల్ ఫేజ్‌కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్ అనేది 5థ్ ఆగస్ట్ ఆర్ అంతకంటే ముందు అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. 5థ్ ఆగస్ట్ 2026 ఆర్ అంతకంటే ముందు మనకు ఫైనల్ ఫేజ్‌కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్ అయితే అయితదన్నట్టు. ఓకేనా. సో, మనకు సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత మనం ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ అయితే చేస్తాము. ఓకేనా. సో, సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేస్తామన్నట్టు. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తాం. మనకు 2 డేస్ ఆఫ్ టైమ్ ఇచ్చిరన్నట్టు. ఓకేనా. సో, ఫీ పేమెంట్‌కి, సెల్ఫ్ రిపోర్టింగ్‌కి 2 డేస్ ఇచ్చిర్రు. 5థ్, 6థ్, 7థ్ ఓకేనా. సో, 3 డేస్ ఆఫ్ టైమ్ అనుకోర్రి. ఓకేనా. 3 రోజుల టైమ్ ఇచ్చిరన్నట్టు. 5థ్ ఆగస్ట్, 6థ్ ఆగస్ట్, 7థ్ ఆగస్ట్. తర్వాత మీకు ఒకవేళ మీ కాలేజ్ లోపల బ్రాంచ్ చేంజ్ అయినా, లేకపోతే కాలేజ్ చేంజ్ అయినా ఓకేనా. ఫేజ్ 3 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల వేరే కాలేజ్‌లో సీట్ అలాట్‌మెంట్ అయినా కూడా మీరైతే ఆ కాలేజ్‌కి పోయి మనమైతే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, బ్రాంచ్ చేంజ్ అయినా, కాలేజ్ చేంజ్ అయినా అంటే మీ కాలేజ్ లోపల మీరు వేరే బ్రాంచ్‌కి ట్రై చేసినప్పుడు బ్రాంచ్ చేంజ్ అయిందనుకో అప్పుడు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలే. ఒకవేళ కాలేజ్ చేంజ్ అయినా కూడా మీరైతే ఫిజికల్‌గా రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు అలాటెడ్ కాలేజ్‌కెళ్ళి. ఓకేనా. సో, మనకేదైతే ఫేజ్ 2 ఆర్ ఫేజ్ 1 కాలేజ్ ఉంటది కదా! ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 లోపల మనం ఆల్రెడీ రిపోర్టింగ్ చేసి ఉంటాం కదా! ఆ కాలేజ్‌కి పోవాలే. పోయి మన డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ జేసుకోవాలే. కలెక్ట్ జేసుకొని ఏం జేయాల్సి ఉంటది కదా అంటే, ఫైనల్ ఫేజ్ వచ్చిన కాలేజ్ లోపల రిపోర్టింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనకు 3 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు.
సో, మనకు సేమ్ ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయడానికి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి అండ్ ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి కూడా అదే టైం ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. 5థ్ ఆగస్ట్ నుండి 8థ్ ఆగస్ట్ వరకి. ఓకేనా. మనకేదైతే ప్రీవియస్ కాలేజ్‌కెళ్ళి మనం సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సుంటది. ఓకేనా. సో, ప్రీవియస్ కాలేజ్‌కెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకొని సబ్మిట్ చేయాల్సుంటది. లేదు అంటే మనకు ఆల్రెడీ కాలేజోళ్ళు ఒక లెటర్ ఇస్తారు కదా! అక్నాలెడ్జ్‌మెంట్ లెటర్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకున్న తర్వాత. సో, ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఏదైతే ప్రీవియస్ కాలేజోళ్ళు తీసుకున్నప్పుడు అక్నాలెడ్జ్‌మెంట్ ఇచ్చిరో, ఈ అక్నాలెడ్జ్‌మెంట్‌ని మనం తీసుకొని ఫైనల్ ఫేజ్ అలాటెడ్ కాలేజ్‌కెళ్ళి సబ్మిట్ చేయొచ్చన్నట్టు. అక్నాలెడ్జ్‌మెంట్ వాళ్ళ దగ్గరనే సర్టిఫికేట్స్ ఉన్నాయని చెప్పి, సో, మనము జాయిన్ అయితే కావచ్చన్నట్టు. అలాట్‌మెంట్ ఆర్డర్‌ని చూపెట్టి కొంచెం రిక్వెస్ట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదనుకో, ప్రీవియస్ కాలేజ్‌కెళ్ళి మీరు ఏదైతే అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకుంటారో, ఆ అక్నాలెడ్జ్‌మెంట్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేసి, డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఫైనల్ ఫేజ్ కాలేజ్‌కొచ్చి రిపోర్టింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా. సో, ఇది తెలంగాణ ఎబ్సెట్ 2026 సంబంధించిన ఫైనల్ ఫేజ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషను. ఫర్దర్‌గా ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చినా, అప్డేట్స్ వచ్చినా, సీట్లు పెరిగినా మనం వీడియోస్ చేసుకుంటాం. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అండ్ డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.